మీరు ఎప్పుడు పెట్టి 5 సంవత్సరాలకి ఎలా దాఖలు చేస్తారో మీ ఆదాయ వివరాల్లో వీళ్ళు ప్రాపర్టీ ఫిట్నెస్ అనేటువంటిది ఎవ్రీ మంత్ మీకు సబ్మిట్ చేయాలని చెప్పేసి నేను కోరటం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతూ మీరు అధికారులు తీసుకునేటప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అందరూ పైనుంచి కింద దాకా రెడ్డిలు వేసుకోవడం జరిగింది. అలాగే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారో నేను దయించి పవన్ కళ్యాణ్ గారు మీకు ఇక్కడ కుల ప్రాతిపదిక లేదు కాబట్టి మీరు పక్షాలను చేసి దృష్టిలో వచ్చారు కాబట్టి మీ నుంచి పక్షాల వలన ఉద్దేశంతో కులాల ప్రామాణికంగా ఉద్యోగాల బదిలీలు అయ్యి కాకుండా పైరువీలు కాకుండా మామూలుగా వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళ ఔన్నత్యాన్ని బట్టి వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి ఈ ట్రాన్స్ఫర్లు జరగాలని చెప్పేసి నేను మీ నుంచి కోరుకోవడం జరుగుతుంది. తర్వాత ఇదే పక్షాలను కనుక జరిగితే రాబోయే రోజుల్లో ఓటర్ అనేటువంటి వాడు 2029లో డబ్బు పుచ్చుకోకుండా ఓటేసే పరిస్థితులు కూడా మీరు అనుకున్న జీరో బడ్జెట్ రాజకీయం కూడా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇందులో భాగంగా నేను చెప్పేది ఏసీబీ అని గత ప్రభుత్వాలు 30-40 సంవత్సరాల నుంచి ఏసీబీ అని ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ దేనికి ఉందంటే అవినీతి నిర్మూలనకు ఉంది. అంటే ఒక అవినీతి నిర్మూలన ఈ రోజు వరకు చేయని దాఖలాలు ఉన్నాయంటే దీనికి పార్టీలో పెద్దల కొమ్ము కాయటం వల్లే పార్టీ వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని వేసుకుని అతను ఒక అధికారిగా కాకుండా ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి కానీ ఒక కార్యకర్త కానీ పనిచేయడం వల్లే ఈ తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మాత్రం చెప్తున్నాను. అటువంటివి జరగకుండా ఉండాలంటే కులాల ప్రామాణికం కాకుండా ఏమీ కాకుండా వాళ్ళ అధికారి యొక్క ఔన్నత్యము అధికారి యొక్క వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళ విధానాలను బట్టే ఈ ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా జరగాలని ఏ విధమైన పైరువీళ్ళు జరగకూడదని ఇదే టైంలో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఏం చేస్తారన్నది నాకు తెలియదు. కానీ మీరున్న 3 శాఖల్లో కూడా ఏ విధమైన పారదర్శకంగానే ట్రాన్స్ఫర్లు జరగాలని పైరువీళ్ళు జరగకూడదని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తర్వాత ఏంటంటే ఏసీబీ రైట్లో ఒక అధికారి దొరికితే అధికారి దగ్గర నుంచి అతను ఎవరొకళ్ళు గిఫ్ట్ ఇస్తారు కాబట్టి గిఫ్ట్గా 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఒక కట్ల కిందే కట్టలు దొరికిన సందర్భాలు 150 కోట్లు దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. వృత్తి అంటే ఏంటి? మనం కింద పడిపోయి ఉన్నాం. వృత్తి అంటే ఏంటి? మన డబ్బు ఒకటి దగ్గర నుంచి ఒకటి సర్క్యులేటెడ్ అవుతే వృద్ధి అవుతుంది. కాబట్టి ఈ విధమైన లంచగొండి స్థలాన్ని కనుక మనం ఈ టైప్లో కనుక రూపం ఆపగలిగితే ఖచ్చితంగా వృద్ధిలో కూడా ఎదరికెళ్తామని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఖచ్చితంగా ప్రతి ఎంప్లాయీ కూడా ప్రాపర్టీ రిటర్న్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందులో భాగంగా ఈ బుచ్చిబాబు గారు ఈ మన 2019లో ఈయన ఎమ్మెల్యే 2014 ఈయన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈయన కూడా అదే సిస్టమ్ ఉంది. ఈయన అధికారులు ఎవరో పైరువీలు చేయరు, ఎవరి దగ్గర లంచాలు తీసుకోరని చెప్పేసి అప్పుడు ఉంది. ఇతని నీతి నిజాయితీ నాయకుడని కూడా మా అందరూ తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ దారిలోనే మా నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో బుచ్చిబాబు గారు కూడా ఏ విధమైన పైరువీరులు లేకుండా ఈ అధికారులని వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ఇంతవరకు కూడా ఇంకా వైఎస్ఆర్కి సంబంధించిన పంపు కొంతమంది అధికారుల మీద పోలేదని మాత్రం తెలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధానం విడనాడాలని అధికారులు ఎవరో ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఒత్తాది పలకడం కాదు. మేము ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ చేయము. వాళ్ళ రూల్స్ ప్రకారంగా జరగాలంటే ఏ విధమైన లంచాలు కానీ వాళ్ళ నుంచి ఆశించకుండా వాళ్ళ వృత్తిలో వాళ్ళ జీతానికే పనిచేసే కార్యక్రమం ఏదన్నా చెయ్యాలనుకుంటే అది మీ శాఖలోనే మీ నుంచే పక్షాలను మొదలు పెట్టాలని నేను